హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నిన్న ఈవినింగ్ పూజా సామాగ్రి కొనడానికి మార్కెట్లోకి వెళ్ళామండి. ఉసిరికాయలు అవి తీసుకున్నాను. ఉసిరికాయలు, ఉసిరి కొమ్మ అవి తీసుకున్నాము. అలాగనే ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము. చూడండి ఎంత జనం ఉన్నారో, అసలు ఇసుకేస్తే రాలేనంత జనం అయితే ఫుల్ ఉన్నారండి ఇక్కడ. చూడండి, అదిగోండి ట్రాఫిక్ ఎలా జామ్ అయిపోయిందో. అలానే మేము మా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము. ఫ్లవర్స్ అవి తీసుకున్నాము. ఫ్లవర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. చూడండి ఎన్ని రకాలు పెట్టారో కొట్లు కొట్టుగా. చూడండి ఎంత బాగున్నాయో. చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అవి తీసుకుని మేము ఇంటికి వచ్చాం. పొద్దున్నుంచి ఉపవాసం అండి. కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ పూజా కార్యక్రమాలు చేసుకొని, చూడండి ఈవినింగ్ డైలీ పూజ చేసేసుకొని మా పూజ స్టార్ట్ చేసామండి. కార్తీక పౌర్ణమి పూజ. అలానే ఫస్ట్ దీపాలు కూడా గుమ్మం దగ్గర దీపాలు పెట్టేసుకొని, నెక్స్ట్ తులసమ్మ దగ్గర పూజ స్టార్ట్ చేశాను. వినాయకుడిని ముందుగా మనం అందరం చేసుకుంటాం కదా, అలాగే చేసుకుని వినాయకుడి పూజ మొదలెట్టి తర్వాత తులసమ్మకు పూజ చేసుకున్నానండి. లక్ష్మీనారాయణని పూజ చేసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ప్రసాదం అన్నీ నైవేద్యం చేసేసి దీపారాధన చూపించేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తులసమ్మ పూజ. నెక్స్ట్ వచ్చేసి పున్నమి చంద్రుని కూడా నేను పెట్టుకున్నాను. పున్నమి చంద్రుని కూడా నేను పెట్టుకొని మేము అక్కడి నుంచి టెంపుల్కి కూడా వెళ్ళాము. టెంపుల్లో అయితే జనం ఎంత ఉన్నారంటే అంత రష్గా ఉన్నారండి. అసలు దీపం పెట్టుకోగలనా లేదా అన్నంతగా భయపడ్డాను నేను. దేవుడి దయలో బాగానే అంత బాగా జరిగింది. గుళ్ళో కూడా చాలా బాగా జరిగిందండి. 360 ఎత్తులు వెలిగించుకున్నాం మేమందరం కూడా. వెలిగించుకొని శివయ్యని దర్శనం చేసుకొని మళ్ళీ మేము ఇంటికి వచ్చేసాము. అంతా బాగా జరిగిందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఈరోజు మాత్రం టెంపుల్లో జనం మామూలుగా లేరండి, ఫుల్గా ఉన్నారు. దీపాలు పెట్టడానికి కూడా చాలా కష్టంగా పెట్టాము. అంత అంటే మీద వచ్చి పడిపోయి అంత జనం అన్నమాట. ఎక్కడ దీపాల మీద పడిపోతామని భయం వేసింది. కానీ చాలా బాగా అయితే దర్శనం, శివయ్య దర్శనం చాలా బాగా చేసుకున్నాం మేము. చాలా బాగా అయింది. అలానే ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే మనకేంటంటే జ్వాలాతోరణం మెయిన్ అండి. ప్రతి శివాలయంలో కూడా ఈ జ్వాలాతోరణం అనేది జరుగుతుంది. ఇక్కడ దేవుడి పూజ చేసి మనల్ని పల్లకి ఊరేగింపు ఉంటుంది. జ్వాలాతోరణం అంటించి పూజ చేసిన తర్వాత, వెలిగించిన తర్వాత ఆ జ్వాలాతోరణం కింద మనం అటు ఇటు తిరగాలి 3 times పల్లకితోను దేవుడి సన్నిధానంలో. అలా తిరిగినట్లయితే మనకి చాలా పుణ్యం అయితే వస్తుంది. మనం ఏమైనా తెలిసి తెలియని తప్పులు చేస్తే అవి పోతాయనేసి అనౌన్స్ చేశారండి అక్కడ టెంపుల్లో. అయితే 8:30 వరకు టైం ఉంది. 8:30కి అక్కడ జలాతోరణం వెలిగిస్తారు. అయితే ఆ టైం వరకు నేను ఉండలేక ఉపవాసం మీద ఉండడం మీద నీరసంగా ఉండి నేను మళ్ళీ 360 ఎత్తులు వెలిగించుకొని నేను ఇంటికైతే వచ్చేసానండి. కానీ లాస్ట్ వరకు చూడండి జలాతోరణంది ఎలా అనేది అక్కడ పెట్టారు. అదైతే నేను వీడియో చేశాను. చూడండి అంతా చాలా బాగా జరిగింది. అలానే అందరికీ ఒకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.